మీకు లాస్ట్ టూత్ దగ్గర పెయిన్ వస్తుందా? మౌత్ ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా ఉందా? ఫుడ్ తింటున్నప్పుడు లాస్ట్ టూత్ దగ్గర ఫుడ్ స్టక్ అవుతుందా? లేదా మీ విజ్డమ్ టూత్ ఇంకా రాలేదని లక్కీ అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే టూత్ ఇంకా కంప్లీట్గా బయటికి రాకపోయినా సైలెంట్గా లోపల నుంచి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. మరి ప్రతి విజ్డమ్ టూత్ని తీసేయాలా? విజ్డమ్ టూత్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందా? ఎప్పుడు రిమూవ్ చేయాలి? ఎప్పుడు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీ విజ్డమ్ టూత్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన 7 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, కాస్మెటిక్ డెంటిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా కామన్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ కూడా, విజ్డమ్ టూత్. చాలా మందికి వచ్చే డౌట్, విజ్డమ్ టూత్ వస్తే రిమూవ్ చేయాల్సిందేనా? ఆన్సర్ ఈస్ నాట్ ఆల్వేస్. కానీ కొన్నిసార్లు డిలే చేస్తే ప్రాబ్లం ఇంకా సీరియస్ అవ్వచ్చు. లెట్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్, విజ్డమ్ టూత్ అంటే ఏంటి? మన మౌత్లో యూజువల్లీ 28 టీత్ ఉంటాయి, కానీ లాస్ట్కి వచ్చే 4 టీత్ని విజ్డమ్ టూత్ అంటాం. అప్పర్ జాలో 2 టీత్, లోవర్ జాలో 2 టీత్ ఉంటాయి. యూజువల్లీ ఇవి టీనేజ్ ఇయర్స్ తర్వాత, అంటే అప్రాక్సిమేట్లీ లేట్ టీన్స్ ఆర్ ఎర్లీ 20sలో డెవలప్ అవుతాయి. కాబట్టి వీటిని విజ్డమ్ టూత్ అంటాం. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే విజ్డమ్ టూత్ వచ్చినంత మాత్రాన వైజ్ అయిపోరు. యాక్చువల్లీ ఎవల్యూషన్ వల్ల మన జా సైజ్ చిన్నగా అవుతుంది, కానీ విజ్డమ్ టూత్ మాత్రం డెవలప్ అవుతూనే ఉంది. సో దాని రిజల్ట్ టూత్కి సరిపోయే ప్లేస్ లేదు. ఇక్కడ నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వై డస్ విజ్డమ్ టూత్ క్రియేట్ ప్రాబ్లమ్స్? ఇమాజిన్ చేయండి, ఒక స్మాల్ పార్కింగ్ ఏరియాలో పెద్ద కార్ని పార్క్ చేయాలనుకుంటున్నారు. సరిపోయే స్పేస్ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? కార్ స్ట్రైట్గా పార్క్ అవ్వదు. సో కొంచెం క్రాస్గా పెడతాం. ఇన్ ద సేమ్ వే విజ్డమ్ టూత్ కూడా జాలో సరిపడా స్పేస్ లేకపోతే విజ్డమ్ టూత్ స్ట్రైట్గా రావచ్చు, లేదా క్రాస్గా రావచ్చు, హాఫ్ బయటికి రావచ్చు, లేదా కంప్లీట్గా జా బోన్ లోపలే ఉండొచ్చు. ఇలాంటి టూత్ని ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్ అంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే పార్షియలీ ఎరప్టెడ్ టూత్ చుట్టూ ఫుడ్ పార్టికల్స్ స్టక్ అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అప్పుడు గమ్ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్, బ్యాడ్ బ్రెత్ అండ్ సివియర్ పెయిన్ రావచ్చు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ విజ్డమ్ టూత్ ఇప్పుడు నేను చెప్పే 5 ఇంపార్టెంట్ సైన్స్ చూపిస్తే ఇగ్నోర్ చేయకండి. నంబర్ 1, రిపీటెడ్గా పెయిన్ రావడం. రిపీటెడ్గా పెయిన్ వస్తుంది అంటే ఐదర్ టూత్ పొజిషన్ వల్ల కావచ్చు. సమ్ టైమ్స్ టూత్ క్రాస్గా ఉండి పక్కన టూత్ పైన ప్రెషర్ పడుతుంది, దానివల్ల పెయిన్ రావచ్చు. లేదా ఇన్ఫెక్షన్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. సైన్ 2, లాస్ట్ టూత్ దగ్గర గమ్ స్వెల్ అయిపోయి రెడ్డిష్గా ఉందా? సమ్ టైమ్స్ ఈ స్వెల్లింగ్ వస్తుంది, తగ్గిపోతుంది. ఇది పార్షియలీ ఎరప్టెడ్ టూత్ చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. సైన్ 3, డిఫికల్టీ ఇన్ ఓపెనింగ్ యువర్ మౌత్. మీరు మౌత్ ఫుల్గా ఓపెన్ చేయలేకపోతున్నారా? తినేటప్పుడు పెయిన్ వస్తుందా? ఈ సిమ్టమ్స్ మోస్ట్లీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు కనిపించవచ్చు. సైన్ 4, ఫుడ్ స్టక్ అవ్వడం. విజ్డమ్ టూత్ హాఫ్ బయటికి వచ్చి ఉంటే అక్కడ ఫుడ్ స్టక్ అవుతుంటుంది. మీరు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ అక్కడే ఫుడ్ ట్రాప్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో డెంటల్ చెకప్ ఈస్ మ్యాండేటరీ. సైన్ 5, బ్యాడ్ బ్రెత్ ఆర్ బ్యాడ్ టేస్ట్. సడన్లీ మీకు బ్యాడ్ టేస్ట్ వస్తుందా? మీరు బ్రష్ చేసిన తర్వాత కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుందా? సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి డ్యూ టు ఇన్ఫెక్షన్ నియర్ యువర్ విజ్డమ్ టూత్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ ఉండే డౌట్, నాకు విజ్డమ్ టూత్ ఉంది, తీసేయాలా? ప్రతి విజ్డమ్ టూత్ని తీసేయాల్సిన అవసరం లేదు. మీ విజ్డమ్ టూత్ స్ట్రైట్గా ఉండి ప్రాపర్గా ఎరప్ట్ అయ్యి క్లీనింగ్ ఈజీగా ఉండి అండ్ పక్కన టూత్కి ఎలాంటి డ్యామేజ్ చేయకపోతే మోస్ట్లీ హెల్దీ టూత్ అనుకోవచ్చు. ఇలాంటి టైంలో జస్ట్ డెంటల్ మానిటరింగ్ ఈజ్ సఫిషియంట్. కానీ మీ విజ్డమ్ టూత్ టిల్టెడ్గా ఉండి పక్కన టీత్ని పుష్ చేస్తూ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ క్యావిటీస్ కాజ్ చేస్తూ లేదా సిస్ట్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటే రిమూవల్ మే బి రికమెండెడ్. అందుకే ఫ్రెండ్కి విజ్డమ్ టూత్ రిమూవ్ చేశారు కాబట్టి నేను కూడా రిమూవ్ చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. వై ఎక్స్రే ఈజ్ ఇంపార్టెంట్? విజ్డమ్ టూత్ బయటికి కొంచెం మాత్రమే కనిపిస్తుంది, కానీ యాక్చువల్ టూత్ పొజిషన్ జా బోన్ లోపల ఎలా ఉందో బయటికి కనిపించదు. సో వి రికమెండ్ ఎక్స్రేస్. ఎక్స్రేస్లో మనం టూత్ స్ట్రైట్గా ఉందా, టిల్ట్ అయి ఉందా, లేదా పక్కన టూత్కి ఏమైనా డ్యామేజ్ చేస్తుందా, నర్వ్స్కి దగ్గరగా ఉందా, జా బోన్లో ఏదైనా సిస్ట్ ఉందా, ఇలాంటివి చెక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లోవర్ విజ్డమ్ టూత్ దగ్గర ఇంపార్టెంట్ నర్వ్స్ ఉంటాయి. అందుకే ప్రాపర్ ఎగ్జామినేషన్ అండ్ ఎక్స్రే తర్వాతే ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేస్తాం. చాలామంది పేషెంట్స్కి బిగ్గెస్ట్ ఫియర్ విజ్డమ్ టూత్ పెయిన్ఫుల్లా అని. ప్రొసీజర్ టైంలో లోకల్ అనెస్థీషియా ఇస్తాం, సో దానివల్ల పెయిన్ ఉండదు. కానీ రిమూవల్ తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ అండ్ స్వెల్లింగ్ ఉండొచ్చు. ఇది టూత్ పొజిషన్ అండ్ ప్రొసీజర్ కాంప్లెక్సిటీ పైన డిపెండ్ అవుతుంది.
స్ట్రైట్ టూత్ రిమూవల్ ఒకలా ఉంటుంది, ఇంపాక్ట్ టూత్ రిమూవల్ ఇంకోలా ఉంటుంది. సెల్ఫ్ మెడికేషన్ చేయకండి, పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి. కోల్డ్ కంప్రెషన్, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ రికవరీకి హెల్ప్ చేస్తాయి. క్యాన్ విజ్డమ్ టూత్ డ్యామేజ్ యువర్ నెక్స్ట్ టూత్? ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే ప్రాబ్లం. మీ విజ్డమ్ టూత్ టిల్ట్ అయి ఉండి పక్కన టూత్ పైన కంటిన్యూస్లీ ప్రెస్ చేస్తే ఆ టూత్కి క్యావిటీ, బోన్ లాస్ లేదా రూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కేసెస్లో విజ్డమ్ టూత్ కంటే పక్కన టూత్కి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అందుకే పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేయడం ప్రతి సిచ్యువేషన్లో సేఫ్ కాదు. సో మీకు విజ్డమ్ టూత్ ఉంటే ఏం చేయాలి? పెయిన్ వచ్చిందా లేదా అని మాత్రమే చూడకండి. విజ్డమ్ టూత్ పొజిషన్ని డెంటిస్ట్ ఎగ్జామిన్ చేయాలి. అవసరమైతే ఎక్స్రే చేయించండి. ఒకవేళ మీ టూత్ హెల్దీగా ఉండి పక్కన టూత్కి ఎలాంటి డ్యామేజ్ చేయకపోతే డెంటిస్ట్ మానిటరింగ్ ఈస్ ఇనఫ్. ఇఫ్ రిపీటెడ్ పెయిన్, ఇన్ఫెక్షన్ ఆర్ స్వెల్లింగ్ ఉంటే ట్రీట్మెంట్ డిలే చేయకండి. మీకు విజ్డమ్ టూత్ ఉందా? అది స్ట్రైట్గా ఉందో లేక సైడ్ వేస్గా ఉందో మీకు తెలుసా? మీ విజ్డమ్ టూత్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ సమ్వన్ హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ విజ్డమ్ టూత్ పెయిన్. ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, కాస్మెటిక్ డెంటిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.